హైదరాబాద్ లో మరో అపశృతి చోటు చేసుకుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల నేపథ్యంలో ఆ విగ్రహాన్ని ఒక టస్కర్ పై పెట్టి దాన్ని లాగేటువంటి క్రమంలో 5 యువకులు మరణించిన విషయం ఔదంతం మరవక మునిపే మరో స్థాయిలో ఇదే ఘటన చోటు చేసుకుంది. అయితే బండ్లగూడలో గణేశుడి విగ్రహ రథయాత్రలో విషాదం నెలకొంది. హై టెన్షన్ కరెంట్ వైర్ని తగిలి రోడ్డు పైనే స్పాట్లో 2 యువకులు మరణించారు. మీరు ఆ విజువల్స్ చూస్తున్నారు. ఆ విజువల్స్ లో ఒక భారీ విగ్రహాన్ని మండపానికి తరలిస్తూ ఉన్నారు. సో ఆ యూత్ సభ్యులంతా కూడా ఒక వారం 10 రోజుల ముందుగానే విగ్రహాన్ని అక్కడ తరలించి దానిపైన షెడ్ వేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక భారీ విగ్రహాన్ని బండ్లగూడలో యువకులంతా తరలిస్తూ ఉన్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి హెచ్టీ కేబుల్స్, సో హై టెన్షన్ కేబుల్స్కి ఆ వైర్లు తగిలి రోడ్డు పైనే యువకులు 2 స్పాట్లో మరణించారు. సో టోనీ అండ్ వికాస్ అనేటువంటి యువకులు 2 కూడా స్పాట్లో మరణించారు. సో తనతో పాటు మరో వ్యక్తి అఖిల్ పరిస్థితి కూడా కాస్త విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గాయాల పాలైపోయి విషమంగా ఉన్నాయన్న పరిస్థితి. సో విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్తున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కరెంట్ షాక్తో పూర్తిగా ట్రాక్టర్ టైర్లు కూడా కాలి బూడిదైపోయాయి. సో 2 రోజుల క్రితం రామంతపూర్లో కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. సో వరుస ఘటనలో కొంత భయాందోళనకు గురి చేస్తుంది. అందుకే పదే ఆర్టీ మీకు వార్తలే కాదు, మిమ్మల్ని హెచ్చరిస్తోంది కూడా. దయచేసి మీరు ఇటువంటి ప్రొసెషన్స్, ఇటువంటి విధంగా ఈ ర్యాలీలు, ఈ నిరసనలు, లేకపోతే ఇటువంటి విధంగా ఏదైతే చేస్తూ ఉన్నారో దయచేసి ప్లీజ్ మీరు తీసుకెళ్లేటువంటి రూట్లో విద్యుత్ శాఖ అధికారులకి సమాచారం అందించండి.